హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే 2x2 బ్లౌజ్ కటింగ్, అంటే లైనింగ్ బ్లౌజ్కి 2x2 బ్లౌజ్ కటింగ్కి రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి అనేది ఈరోజు వీడియో అయితే ఉంటుందండి. మనం వీడియోలోకి వెళ్ళి చెప్పుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 2x2 బ్లౌజు ఓపెనింగ్స్ ఏమో మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ నడుం లూజ్ తీసుకున్నాను కదా, నడుం లూజు 27 ఉంది. నడుం లూజ్ తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మనం తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, దాన్ని చంకలో కుట్టు దగ్గర నుంచి ఉక్సులు పట్టి దాకా పట్టుకొని ఎంత ఉందో చూసుకోండి. నాకైతే 9 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ వీప్ చెక్ చేయాలి. వీప్ అంటే నెక్ కింద నుంచి పట్టుకొని చూస్తే 17 ఉంది. అంటే మనము మధ్యలో ఫోల్డ్ చేస్తే 8.5 వచ్చిందనమాట. అంటే ఈ నెక్ అనేది చాలా కిందకు ఉంది కాబట్టి నడుము దగ్గరికి చెస్ట్ లూజ్ అనేది రాలేదనమాట. నెక్ కనుక కొంచెం పైకి ఉండుంటే కరెక్ట్గా వచ్చేది. ఇప్పుడు నేను కాజాల పట్టీని కూడా తీసుకొని చూస్తున్నాను. 9 ఉందండి, అందుకని 9కి మార్క్ వేసేసాను. కాజాల పట్టీని చూడకూడదు కదా, అంటే కాజాలకి పట్టీ వేస్తాం కదా, మనం స్టిచ్ చేస్తాం కదా, ఆ పట్టీని వదిలేసి మనం పట్టుకొని చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఉంది. ఇక్కడ నేను ఖర్చుతో యాడ్ చేయట్లేదండి, ఖర్చుతో యాడ్ చేసినప్పుడు మీకు చెప్తాను, ఖర్చుతో యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకునేటప్పుడు బ్యాక్ బ్యాక్ మొత్తం ఫోల్డింగ్ చేసేసేయండి. మధ్యలోకి ఆ కుట్టు ఈ కుట్టు పట్టుకొని ఫోల్డింగ్ చేస్తే మిడిల్లో నెక్ ఏదైతే వస్తుందో అది నోట్ చేసుకోవాలి. అంటే 4.5 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. 4.5 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్ మొత్తం డీప్ ఎంత ఉందో చూసుకుందాం. నెక్ డీప్ మొత్తం ఎంత ఉందో 2 ఫోల్డింగ్స్ మీద పైన స్టిచ్చెస్ దగ్గర నుంచి పట్టుకొని చూస్తే మనకి 11 ఇంచెస్, అంటే 11.2 ఇంచెస్ అయితే ఉందన్నమాట. 11.2 ఉంది కదా. 11.2కి మీరు గుర్తైన పెట్టుకొని నోట్ చేసుకోండి. ఇక్కడ షోల్డరు 2.5 కానీ 2.2 కానీ ఉందండి. నేనైతే ఇక్కడ ఖర్చుతో సహా రాద్దాం అంటే నేను రెగ్యులర్గా అయితే ఖర్చుతో సహా రాసుకుంటాను. ఇక్కడ మీకు తెలియడం కోసం ఖర్చు లేకుండా 2.2కి రాసేసుకున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కదండి, ఆర్మ్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉందన్నమాట. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని పక్కన వేసేసి ఇక్కడ ఒక లైన్ అనేది హెచ్చు తగ్గుల కోసం కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా. హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ ఉంది కదా, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుని యాడ్ చేసుకొని 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత నడుం లూజు 27 ఉంది కదా, 27ని 4 భాగాలుగా మడతేస్తే మనకి ఎంత వస్తుంది, 6.8 ఆర్ 6.9 ఇంచెస్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చుట్టుకప్పు మీద ముందు మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఆ చుట్టుకప్పులో 4వ భాగం మనం తీసుకోవాలన్నమాట. కింద నడుము 6.8 6.9 అట్లా మార్కింగ్ వేసుకున్నాం కదా. మార్కింగ్ వేసుకున్నాక ఖర్చు కోసం నేనైతే 1.5 ఇంచ్ అయితే యాడ్ చేస్తానండి. అందరూ 1 ఇంచ్ యాడ్ చేయమంటారు, నేను 1.5 ఇంచ్ యాడ్ చేస్తాను. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్. బ్యాక్ కింద వీప్ వచ్చేసి 4.5 ఇంచెస్ కదా. ఖర్చు కోసం కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నెక్ కట్ చేయడానికి కింద 2.2 పైన 2.1 2.2 అట్లా పెట్టాను. షోల్డర్ కోసము మామూలు మెజర్మెంట్ అయితే 2.2 కదా, ఒక ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3.2కి మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఆ షోల్డర్ మీద నుంచి నెక్ షోల్డరు ఎంతైతే పెట్టుకున్నామో అదే డీప్ కింద పెట్టుకోవాలన్నమాట. ఒక 6 ఇంచెస్ డౌన్కి పెట్టుకొని స్ట్రైట్ లైన్ 6 ఇంచెస్కి కింద మార్కింగ్ వేసి పెట్టుకోండి. మార్కింగ్ వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు మార్కింగ్స్ ఏ చోట్లయితే వేసుకున్నారో నెక్కు పైన షోల్డర్స్కి అన్నిటికీ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్కి అయితే ఇట్లా డ్రా చేసుకొని రౌండ్ నెక్ కాబట్టి ఆ మూలలో కొంచెం రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు షోల్డర్కి ఆర్మ్ రౌండ్ తీయడానికి స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేయండి.
నేనైతే 6 ఇంచెస్ 6.5 పెట్టి ఆర్మ్ డౌన్ కోసం 6.5 పెట్టి మార్కింగ్ వేసానండి. కొంతమందికి చంక లూజ్ ఉంటుంది, కొంతమందికి చంక లావు ఉంటుంది. సో వాళ్ళ సైజుని బట్టి, వాళ్ళ బ్లౌజ్ని బట్టి మీరు కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను కానీ ఇవి మీకు ఎవరి మీద యూజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఒక్కొక్కరు బ్లౌజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం మోర్లో కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 1.2 ఇంచెస్ కానీ నేను ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్ ఆమ్ రౌండ్ అనేది తీసేసుకున్నాను. అట్లాగే ఇప్పుడు నేను పెట్టాను కదా సైడ్ జాయింట్ల దగ్గర క్లాత్ ఎంత పొడవు ఉంది ఏంది, నేను పెట్టింది కరెక్టేనా కాదా అని నేను ఎందుకు చూస్తున్నానంటే ఇది చంక 7.5 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ నేను మెజర్ చేస్తే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది అనమాట, 8 ఇంచెస్ వచ్చింది. సో అందుకని మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను అన్నీ. ఎక్కడైనా ఒక 2 పాయింట్లు మనకి ఏముందులో అని పెట్టేసినా కూడా చంక అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అందుకని 1కి 2 సార్లు చెస్ట్, మళ్ళీ సైడు, నెక్, మళ్ళీ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా గీసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఎట్లా అయితేమి కరెక్ట్గా రావాలి, అలా అని ఎలా పడితే అలా డ్రా చేయకూడదు, అన్నీ ఒకసారి మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇంత సైజు వాళ్ళకే ఇంత పెట్టాలి, అంత సైజు వాళ్ళకి అంత పెట్టాలంటే పెట్టాలి, కానీ వాళ్ళ బాడీ మొత్తం సద్రంగా ఉండి, ఇప్పుడు నాకు అనుకోండి, నాకు ఎలా కుట్టినా అన్నీ అంటే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట నావి. ఎవరు అంటే ఎంత చేతకాని వాళ్ళు కుట్టినా కూడా నాకు సెట్ అయిపోతాయి బ్లౌజెస్. సో అంటే నాకు బాడీ మొత్తం కరెక్ట్గా ఉంటుంది, మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. కొంతమందికి అలా ఉండవు, కొంతమందికి చెస్ట్ లూజు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నడుము లూజు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చంక తక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లా బాడీని బట్టి మనము మెజర్మెంట్స్ అనేది మార్చుకుంటూ ఉండాలి. కొంతమంది మన నెక్ ఎవరికైనా సరే 2.5, మాస్టర్స్ ఏంటంటే పైన కట్ చేసేటప్పుడు 2.5 ఇంచెస్, కింద నెక్ 3 ఇంచెస్ పెట్టి కట్ చేస్తారు, షోల్డర్ దగ్గర 2.5, కింద 3 ఇంచెస్ పెట్టి కట్ చేస్తారు. అలా ఎవరికైనా సరే ఇలా కట్ చేస్తే ఉంటుంది అంట, అలా కట్ చేస్తే ఎవరికి ఉండదండి, షోల్డర్స్ అయితే ఖచ్చితంగా జారిపోతాయి. సో వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి, అంటే వాళ్ళ బ్లౌజ్కి నెక్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళ బ్లౌజ్ ఇది కరెక్ట్గా సరిపోయిందంటే 1కి 2 సార్లు కాదు 10 సార్లు చెక్ చేసుకొని వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో ఇంచ్ మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం స్టిచ్ చేసిన బ్లౌజెస్ కుదురుతాయి, మనకి గిరాకీ కూడా పెరుగుతుంది. ఓకేనా. అందరికీ ఒకే మెజర్మెంట్స్ ఉండవండి, బాడీని బట్టి మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయి. సో మీకు వచ్చే కస్టమర్కి మీకు వచ్చే కస్టమర్ని బట్టి మీ మెజర్మెంట్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం. నేను 2/2కి లైనింగ్ బ్లౌజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కటింగ్లు అని చెప్పాను కదా, ఇక్కడేనండి హ్యాండ్స్ దగ్గర. హ్యాండ్స్ పొడవు అయితే 5 ఇంచెస్ ఉంది కదా, 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ కూడా 5 ఇంచెస్ ఉంది, మార్కింగ్ వేసుకోండి. కింద మనము హ్యాండ్కి అంటే 2/2 బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కింద కొంచెం ఫోల్డింగ్ వేస్తాం కదా, ఆ ఫోల్డింగ్కి అంటే ఖర్చు అనుకోండి, ఇంకా ఆ ఫోల్డింగ్కి ఒక 2 పాయింట్స్ పెట్టి ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ పైకి పెట్టి మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇంకా లైన్స్తో మనకి పని లేదు. హ్యాండ్ 5 ఇంచెస్ పెట్టమని అంటే 6 ఇంచెస్ ఉంది, కానీ 1 ఇంచ్ తగ్గియమన్నారు కాబట్టి 5 ఇంచెస్ పెట్టాను నేను. ఇక్కడ కింద లైన్ డ్రా చేసిన వాటితో మనకి పని లేదు. ఇంకా హ్యాండ్ ఎంత కింద ఖర్చు అండ్ లోపలికి హెమ్మింగ్ ఫోల్డ్ చేయడానికి కింద నేను పెట్టేసుకున్నాను. పైన హ్యాండ్ 5 ఇంచెసే కాబట్టి ఒక పైన కుట్టడానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5కి మార్కింగ్ వేసుకోండి. ఇంకా కింద దాంతో మనకు పని లేదనమాట. కింద కొంచెం ఫోల్డ్ చేసి కుట్టడానికి, మళ్ళీ హెమ్మింగ్ ఫోల్డ్ చేయడానికి కింద లైన్ అయితే డ్రా చేశాను. ఇది లైనింగ్ బ్లౌజ్కి 2/2 బ్లౌజ్కి ఉన్న తేడా అనమాట. నేను కూడా చాలాసార్లు లైనింగ్ బ్లౌజెస్ ఎక్కువ వస్తాయి కదా, 2/2 బ్లౌజ్ రేర్ అనమాట. వచ్చినప్పుడు ఏం చేసేదాన్ని అంటే, లైనింగ్ బ్లౌజ్కి మనము లైనింగ్ని మెయిన్ క్లాత్ని కుట్టి అవతలకి ఫోల్డ్ చేస్తాం కదా, దానిలాగా ఒక 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పెట్టి కట్ చేసేస్తాను అనమాట. కుట్టేటప్పుడు అరే ఇది మనము 2/2 బ్లౌజ్ కదా, లైనింగ్ బ్లౌజ్ కాదు కదా, లోపల హెమ్మింగ్ చేయడానికి ఫోల్డింగ్ చేయాలి కదా, కట్ చేసేసానని చాలాసార్లు అనిపించేది అనమాట. అంటే బై మిస్టేక్ జరిగేది.
అప్పుడు మళ్ళీ క్లాత్ చూసుకొని హెమ్మింగ్ చేయడానికి క్లాత్ పీస్ కట్ చేసుకొని దాని లోపలికి కుట్టి లోపలికి ఫోల్డ్ చేసేదాన్ని. సో అప్పుడప్పుడు నేను కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట. సో అందుకని మీకు యూజ్ అవుతుందని ఇది చెప్తున్నాను. 2x2 బ్లౌజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెమ్మింగ్ కోసం మన హెమ్మింగ్ చేయడానికి కొంచెం క్లాత్ అయితే కింద వదిలిపెట్టుకోవాలన్నమాట ఖర్చు కోసం. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఆమ్ రౌండ్ ఇట్లా ఒక 1/2 ఇంచ్ పెట్టి కట్ చేసుకోండి. చంక డౌన్ అంటే ఫ్రంట్ చంక 5 ఇంచెస్ పెట్టాం కదా, ఆ షేప్ తీయడానికి చంక డౌను 3 ఇంచెసా 2 ఇంచెసా ఎంత పెట్టాలి అనేది క్లారిటీగా ఒక వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, అది వెళ్ళి చూడండి మీరు. అసలు మెజర్మెంట్స్ ప్రకారం ఎవరు మెజర్మెంట్స్కి ఎంత డౌన్ తీసుకోవాలి అంటే మెజర్మెంట్స్ ప్రకారం ఎంత డౌన్ తీసుకోవాలి అనేది చెప్పాను. ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి పర్ఫెక్ట్గా. ఆర్మ్ డౌన్లో మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవచ్చు అండి, ఎందుకంటే బాడీకి తో సంబంధం ఉండదు. వాళ్ళ చెస్ట్ని బట్టి మనం ఆర్మ్ డౌన్ తీసుకోవచ్చు కాబట్టి మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. అది బండ గుర్తుల్లాగా పెట్టుకోవచ్చు, దాన్ని మార్చే సమస్య ఉండదు. మనం మెజర్మెంట్ని బట్టి ఆర్మ్ డౌన్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని కింద నుంచి ఒక 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అది ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎటు సైడు అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా, అటు సైడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను పెట్టినట్టు అట్లా పెట్టుకోండి. చంకని అంటే షోల్డర్ చివరిది ఈ చంక దగ్గర చివరిది రెండు ఒక కోపు వైపుకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనము ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా పెట్టాను నెక్ కానీ షోల్డర్ కానీ చంక కానీ మొత్తం అలాగే డ్రా చేసుకోండి అలాగే. ఓకేనా. ఏమనుకోవద్దు, ఆకుకూరలాగా వచ్చింది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసేయండి, అంటే బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మన మెయిన్ పని ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, చంకని స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకొని అటుకి ఇటుకి ఆ మూల మీద కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట. తీసాను చూడండి. ఇప్పుడు నెక్ మెజర్ చేసుకుంటే నెక్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది, 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పట్టు ఎంత డౌన్ ఉందో మార్కింగ్ వేసుకోండి. నేను 2.5 ఇంచ్కి ఎక్కడికైతే మార్కింగ్ వేసానో అక్కడికే వచ్చింది. ఇప్పుడు డాట్ సైజ్ ఎంత ఉందో చూసుకోండి. ఈ మెజర్మెంట్లు వాళ్ళకి ఇంతే వేసుకోవాలి లేకపోతే ఇంత పొడవే వేసుకోవాలని ఏం లేదండి. వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చి ఇది మాకు బాగా కుదిరింది అంటే ప్రతి ఇంచు ప్రతి ప్లేస్ మనం మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు నెక్ డౌన్ కోసం 6 ఇంచెస్కి ఆర్ 6.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని అటు ఇటు ఎల్ షేప్లో స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇది రివర్స్ ఎల్ షేప్ అండి. డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక చిన్న కరువు అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి 8.5 వచ్చిందనమాట. అంటే మీరు కావాలంటే కొంచెం పైకైనా డ్రా చేసుకోవచ్చు. 8 ఇంచెసే కదా నెక్, కానీ మనకి పైన కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే వెళ్ళిపోతుందండి. ఆ ఖర్చుతో కలిపి మెజర్ చేసుకుంటే 8.5 వస్తుంది. ఖర్చు వదిలేసి మెజర్ చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. మనకి ఎట్లా అయితేనే 8 ఇంచెస్ రావడమే కావాలి. వచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఉక్సులు పట్టి తీసుకొని ఉక్సులు కుట్టిన దాకా ఎంత ఉందో ఆడికి ఒక మార్కింగ్, ఆ నుంచి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్కి కానీ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చు మధ్యలో డాటు ఈ రెండు వేయాలి. అలా వేసిన తర్వాత పైన నుంచి కిందకి ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఉక్సులు పట్టి దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా నేను మెజర్ చేస్తున్నాను. అంటే 1కి 2 సార్లు ఇది మాకు బాగా కుదిరింది అంటే మనం 1కి 2 సార్లు కాదు 10 సార్లైనా వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి మనము బ్లౌజ్ అనేది కట్ చేయాలన్నమాట. ఇక్కడ డాట్కి దూరం మధ్య అయితే 2 ఇంచెస్ పెట్టాను. ఫస్ట్ నుంచి డాట్స్కి వేయడానికి దూరం మటుకు 2.5 ఇంచెస్ ఫస్ట్ పెట్టాను, తర్వాత 2 ఇంచెస్ పెట్టాను అనమాట. వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి పెట్టేసి ఇంకా మొత్తం అంటే ఫ్రంట్ షేప్ ఎలా షేప్ తీస్తామో కింద అలా మార్కింగ్ వేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే కట్ చేసేస్తాను అనమాట. మీరు కూడా అట్లాగే కట్ చేసుకోండి. మీకు నచ్చింది ఆ వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ మాకు యూజ్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ మీద పెట్టేసేయండి. అంటే అవతల మనము ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసిన లైన్స్ బ్యాక్ పార్ట్ అవతల వైపుకు ఉండాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్లు కట్ చేస్తాం. షేప్ బెల్ట్ దగ్గర కూడా చాలామంది ఇంత సైజు వాళ్ళకి బండ గుర్తులు, మనం ఎంత మెజర్మెంట్ పెట్టి కట్ చేయాలి, షేప్ బెల్ట్లు ఫ్రంట్ సైడ్ 4 ఇంచెస్ బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ ఉండాలి అని చాలామంది అంటారు. కానీ అలా మెజర్మెంట్స్ ఓకే, బట్ ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీ కదా. మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి దీనికి ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కంగారు పడాల్సిన అవసరం ఉండదు అనమాట. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంతవరకు బ్యాక్ మనకు కావాల్సింది ఏంటి, సైడ్ జాయింట్ల దగ్గర మనకి షేప్ బెల్ట్ అనేది తక్కువ ఎక్కువ కాకుండా ఉండాలి. సో ఇలా పెట్టుకొని దాని మీద ఎక్కడ దాకా అయితే వస్తుందో అంతా కట్ చేసేసుకుంటే ఈజీ అనమాట. ఎంత మెజర్మెంట్స్ అంత మెజర్మెంట్స్ అనే గోలే ఉండదు మీకు. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్కి కావాల్సిన మిగతా పీసెస్ అన్నీ, బ్యాక్ పీసెస్ కానీ అంటే వీప్ పీసులు వేస్తాం కదా అవి కానీ, హెమ్మింగ్ బెల్ట్లు కానీ, హెమ్మింగ్ పీసులు కానీ మొత్తం కట్ చేసుకోండి. ఇంకొక లైనింగ్ బ్లౌజ్కి 2x2 బ్లౌజ్కి తేడా ఏంటంటే షేప్ బెల్ట్లు అండి. షేప్ బెల్ట్లు మనము లైనింగ్ బ్లౌజ్ కనుకోండి, లైనింగ్ ఒకటి, మెయిన్ క్లాత్ ఒకటి, ఇంకొక షేప్ బెల్ట్ లోపల వేయడానికి వేరే క్లాత్ మన దగ్గర ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా అవి వేసేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే లైనింగ్ సరిపోకపోయినా ఏంటంటే ఒక లేయరే కట్ చేస్తాం లైనింగ్ బ్లౌజ్కి అయితే. ఇక్కడ ఏంటంటే 2x2 బ్లౌజ్ పైన కనిపించడానికి సేమ్ క్లాత్ ఉండాలి, లోపల సేమ్ క్లాత్ ఉండాలి. అంటే ఈ లైనింగ్ బ్లౌజ్ అంటే సరిపోయిన వాళ్ళకి ఓకే అండి. సరిపోయిన వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ఏ పీసులు ఉంటే ఆ పీసులు, అటు సైడ్ 3 పీసులు ఇటు సైడ్ 3 పీసులు కట్ చేయాలన్నమాట షేప్ బెల్ట్లకి. మనకి నాకు ఎక్కడ రిస్క్ వచ్చేదంటే లైనింగ్ బ్లౌజులకి ఈజీ కదా, దానికి ఒక లేయరు దీనికి ఒక లేయరు. దీనికి ఏంటంటే అటు 3 లేయర్లు ఇటు 3 లేయర్లు వెతికి మరీ కట్ చేయాలి. ఇక్కడ చిన్న బ్లౌజ్ కాబట్టి 3 లేయర్స్కి సరిపోయింది ఇది. అదే పెద్ద బ్లౌజులు కనుక్కోండి ఒక లేయర్ అటు సైడ్ పైకి కనిపించే వరకే ఒక లేయరే కట్ చేసి మిగతా లోపల లేయర్స్ 2 వేరే క్లాత్ వేసేదాన్ని. వేరే కలర్స్ వేస్తే అది పెద్ద గోల. మళ్ళీ వేరే క్లాత్ వేసారు కనిపిస్తుంది కదా మేము ఎలా వేసుకోవాలి అంటారు. వాళ్ళ మటుకు పెద్ద పీసులు తెచ్చిమంటే తెచ్చియరు. పెద్ద పరేషాన్ ఉంటుంది వీళ్ళతోటి. కొంచెం మీటర్ పీసులు తెచ్చినా కొంచెం 2 పీసెస్కి వస్తాయండి. మీటర్ కూడా 80 పాయింట్స్ 90 పాయింట్స్ అట్లా తీసుకొచ్చిస్తారు. అవి సరిపోకపోతే వేరే క్లాత్ కనిపించే క్లాత్ వేస్తే గొడవ వేసుకుంటారు అనమాట. కనిపించే క్లాత్ వేయాలని మనకేమన్నా సరదా అండి? ఉంటే సేమ్ కలర్ క్లాత్ ఉంటే వెతుకుతాం, లేకపోతేనే కదా మనం వేరే క్లాత్ వేసేది. ఉంటే మనం సేమ్ క్లాత్ వేయమా? సో అదనమాట. అంతేనండి. 2x2 బ్లౌజ్ అయితే కట్ చేసేసాము. ఇక్కడే లైనింగ్ బ్లౌజ్కి 2x2 బ్లౌజ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకేనా? లైనింగ్ 2x2 బ్లౌజ్ అయితే అయిపోయింది కట్ చేయడం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.